హలో అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే, తెలంగాణకు సంబంధించిన ఇంటర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో మరి చాలామంది అయితే కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి సో సప్లిమెంటరీ అదేవిధంగా ఇంప్రూవ్‌మెంట్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీ చెప్తానండి. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్‌మెంట్ చూసుకుంటే, సో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్‌కి మాత్రమే ఉంటది. సో సెకండ్ ఇయర్‌కి మాత్రం ఉండదు. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్‌లో ఫెయిల్ అయితే మాత్రం సప్లిమెంటరీ మాత్రమే రాసుకోవాల్సి ఉంటది. మీకు ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇంప్రూవ్‌మెంట్ అనే ఎగ్జామ్ అయితే ఉండదు. సో మరి దీని గురించి అయితే కూడా మీకు స్పెసిఫిక్‌గా అయితే కూడా చెప్తానన్నమాట. ఒకసారి మీకు విత్ లిస్ట్‌తో అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీఎస్ సంబంధించి సప్లిమెంటరీ అదేవిధంగా ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి మనకి మే 24 నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి అదేవిధంగా సెకండ్ ఇయర్‌కి మాత్రం మార్నింగ్, ఈవినింగ్ అయితే కూడా ఉంటాయన్నమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళొచ్చేసరికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటది కొంతమందికి. అండ్ కొంతమంది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ అయితే ఉంటది. సో ఇందులో ఇంప్రూవ్‌మెంట్ రాసే వాళ్ళుంటారు. మనకి సప్లిమెంటరీ రాసే వాళ్ళైతే కూడా ఒకటే దగ్గర కూర్చొని రాస్తారనమాట. సో అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా మరి మీరు. అండ్ సప్లిమెంటరీ మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 24 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. మరి సప్లిమెంటరీకి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటాయంటే జూన్ 2వ తారీఖు అయితే కూడా మనకి దీనికి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. మరి అదేవిధంగా మనకి ఇంటర్ రిజిస్ట్రేషన్ అంటే మనకి ఎప్పుడైతే సప్లిమెంటరీ గానీ, ఇంప్రూవ్‌మెంట్స్‌కి గానీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కి సంబంధించి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి అయితే కూడా మనకి స్టార్ట్ అవుతదనమాట. మనకి ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ చేస్తారు. సో మరి పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు కూడా ఇంకా కొంచెం క్లారిటీ చెప్తానండి. సో ఇంకొంచెం డెప్త్‌గా చెప్తానన్నమాట. సో ప్రెజెంట్ అయితే కూడా ఇది ఈ రోజైతే మనకి పోర్టల్ అయితే ఓపెన్ చేస్తారు. మనకి సప్లిమెంటరీకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి అయితే కూడా మనకి మే 2వ తారీఖు వరకు అయితే కూడా లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మరి అదేవిధంగా సప్లిమెంటరీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయని చాలామంది విద్యార్థులు అడుగుతారు. సో మరి మనకి ఎప్పుడైతే సప్లిమెంటరీ గానీ, ఇంప్రూవ్‌మెంట్ గానీ రాసారో వీళ్ళకైతే కూడా వితిన్ 10 డేస్‌లో అయితే కూడా వాళ్ళ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేది కూడా వస్తాయని చెప్తున్నారు. సో ఇది ఓవరాల్‌గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా ఏమైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను కానీ ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. జై హింద్.